హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమీ క్లాసిక్స్ తెలుగు. నేను మీ ప్రియా శివశంకర్. ముందుగా అందరికీ యమీ క్లాసిక్స్ తెలుగు ఛానల్ తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి ఈ శ్రీరామనవమి సందర్భంగా మనం దేవుడికి సమర్పించుకునే ప్రసాదాలు ఎలా చేసుకోవాలో ఇవాళ మీకు నేను చూపిస్తాను. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? ముందుగా చలివిడి కోసం నేను ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాను. మనం ఇంట్లో తయారు చేసుకునే బియ్యం పిండి అయితే చలివిడి చాలా బాగుంటుంది. బియ్యాన్ని బాగా కడిగి తగినన్ని నీళ్లు పోసి ఒక 4-5 గంటల పాటు నాననివ్వండి. నాలుగైదు గంటలు బియ్యం నానిన తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ పైన బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. చూడండి, ఇలా పల్చగా వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు వడపప్పు కోసం ఒక 1/2 కప్ పెసరపప్పు నానబెట్టుకుంటున్నాను. పానకం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి తగినన్ని నీళ్లు తీసుకోండి. తర్వాత ఈ నీళ్ళకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. చూడండి, మన బెల్లం అంతా బాగా కరిగిపోయింది. దీనికి కొద్దిగా ఎలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను నేను. అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ పెప్పర్ పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. చూడండి, ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత వేరే బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోండి. సో దట్ బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే స్ట్రెయిన్ చేయడం వల్ల పోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మన బెల్లం పానకం ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. ఇప్పుడు లేట్ చేయకుండా చలివిడి ముద్ద చేద్దాం. చూడండి, మన బియ్యం బాగా ఆరిపోయింది. కొద్దిగా తడి ఉండాలి, మరీ పొడి పొడిగా కూడా ఆరకూడదు. దీన్ని ఇలా స్మూత్గా పిండిలాగా కొట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్లోకి బెల్లాన్ని తీసుకొని ఈ బెల్లానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పాకం వచ్చే వరకు మరగబెట్టుకోవాలి. ఈ బెల్లం పాకము లేత పాకం అయితే ఎక్కువ పిండి పడుతుంది. అదే తీగ పాకం అయితే తక్కువ పిండి పడుతుంది. ఈ బెల్లం కరిగేలోపు కొద్దిగా శనగగింజల్ని వేయించుకుందాము. ఒక ప్యాన్లోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యికి కొన్ని శనగగింజలు వేసుకుంటున్నాను నేను. ఈ శనగగింజలని సిమ్లోనే ఎర్రగా అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి. పల్లీలు బాగా రోస్ట్ అయిన తర్వాత తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. చూడండి, మన బెల్లం అంతా బాగా కరిగిపోయింది. పాకంలాగా ఫామ్ అవుతుంది. ఇలా సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండండి. మీకు లేత పాకం కావాలంటే ఇప్పుడే పిండి వేసుకోండి. లేదంటే కొంచెం తీగ పాకం కట్టే వరకు ఇంకొక 2 మినిట్స్ పెట్టండి. మీకు పాకం బాగా రెడీ అయిందా లేదా అని ఇలా నీళ్ళల్లో వేసుకొని చెక్ చేసుకోవచ్చు. మీరు ఇలా వేసుకొని కొంచెం చల్లారాక ఉండ చుట్టారంటే ఉండలాగా వచ్చింది అంటే మీకు పాకం రెడీ అయింది అని అర్థము. చూడండి, రౌండ్ బాల్ లాగా వచ్చింది అంటే పాకం రెడీ అయింది. ఇప్పుడు మనం దీనికి పిండి యాడ్ చేసుకున్నాం. పిండి అంతా ఒకేసారి వేయకూడదు. కొద్ది కొద్దిగా పిండి యాడ్ చేసుకొని నిదానంగా కలుపుకోవాలి, లేదంటే ఉంటలు కడుతుంది. కొద్ది కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ వచ్చారంటే మీకు ఉంటలు లేకుండా చలివిడి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది.
చూడండి ఫ్రెండ్స్, నేను పిండిని 3 సార్లుగా వేసుకొని కలుపుకున్నాను. సో దట్ ఉండలు లేకుండా బాగా వస్తుంది. సో మీరు కూడా అలాగే చేయండి. చూడండి, ఇలా ముద్ద దగ్గర పడంగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న నెయ్యి శనగగింజల్ని దీనికి యాడ్ చేసుకొని ఒకసారి చలివిడి ముద్దనంతా బాగా కలుపుకోండి. ఈ చలివిడికి నేను కొద్దిగా ఎలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ఎలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి చలివిడి మొత్తం బాగా కలిపేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన చలివిడి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. మరి లేట్ చేయకుండా వడపప్పుని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకోండి. ఈ పెసరపప్పుకి నేను కొన్ని తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. చిటికెడు, ఎక్కువ వేయకూడదు. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోండి. వడపప్పు చేసుకోవడం చాలా సులభం అండి. చూడండి, మన వడపప్పు కూడా రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రావాలంటే నేను చెప్పిన టిప్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు నైవేద్యాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్కి కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.